నమస్తే అండి. ఈరోజు ఫిబ్రవరి 23 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే. ప్రతి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటా కదా. ఇవాళకి నేను టీచింగ్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి 40 years అయింది. అలాగే ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా జాయిన్ అయ్యి కూడా దాదాపు 24 years అయిపోయింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా తోడున్నటువంటి నా టీచర్స్ ప్రొఫెసర్ సుధీర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా టీచర్స్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ, నాతోటి ప్రయాణం చేసినటువంటి ఫ్యాకల్టీ అట్ మహిళా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, నా కుటుంబం, నాతో పాటు ప్రయాణం చేసినటువంటి అసోసియేషన్ ట్రైబల్స్, వాళ్ళ కోసం నేను ఏర్పాటు చేసినటువంటి ఆల్ఫబెట్స్ని ఆదరించినటువంటి ట్రైబల్స్, ప్రెస్ మెంబర్స్, తర్వాత నాకు తోడుగా ఉండి చాలా దూరం వచ్చినటువంటి పోస్ట్ మాస్టర్స్, బస్ డ్రైవర్స్, అంటే ఆర్టీసీ ఆ రోజుల్లో ఉండేవి కాదు, ఒకటో రెండో బస్సులు ఉండేవి ఆ రోజు. ఎందుకో అందరితోటి ఒకసారి గ్రాటిట్యూడ్ చెప్పాలనిపించింది, థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అనుకోకుండా దేవుడు నన్ను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశాడు. దీనికి ముందుగా ఏమంటారు, ఈ జన్మకి మా పేరెంట్స్కి కృతజ్ఞతలు, నా తోబుట్టువులకి కృతజ్ఞతలు, నన్ను ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టినటువంటి గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. ఈ మధ్యనే ఫిబ్రవరి 20 1 year కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజే మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఏం చదువుతున్నా ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాను. ఈ 1 year ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చేప్పటికి అందరూ అంటున్నారు చాలా చేంజెస్ తీసుకొచ్చానని. నిజమే, చాలా చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేశాను. కొన్నిట్లో సాధించాను, కొన్నిట్లో ఇంకా సాధించడానికి స్పేస్ తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్గా డబ్బులు ఉండకపోతే ఏమీ జరగవని. ఫస్ట్ క్యాంపస్లో లైటింగ్ మంచిది తీసుకొచ్చాను, రోడ్స్ బాగా చేయించాను. అన్నిటికంటే ముందు ఫ్యాకల్టీని ఆన్ టైంకి రప్పించాను. అంటే వాళ్ళు రాలేదని కాదు, కొంతమంది. అలాగే స్టూడెంట్స్కి చాలా దగ్గర అయ్యాను. హాస్టల్స్, మెస్లు అవన్నీ చూస్తున్నాను. పల్లవి యంత్రం పెట్టుకొచ్చాను. రీషేపింగ్ ఆఫ్ మన మెయిన్ ఎంట్రన్స్ ఉంది చూడండి. ఇదివరకు మన మెయిన్ ఎంట్రన్స్ చూసిన వాళ్ళకి, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ చూసిన వాళ్ళకి చాలా తేడా కనపడుతుంది కదా. రాత్రులు అసలు ఆ ద్వారం కనపడేది కదా, చాళక్య ద్వారం. అలాగే అక్కడి నుంచి బోల్డని మొక్కలు వేయించాను. చాలా దూరంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న స్పేస్ ఉంది చూడండి, చాలా చెత్తగా ఉన్న ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేయించాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా మట్టితోటి వాళ్ళకి రిలేషన్ కావాలని. మనం తినే ఆహారం రైతుని ప్రేమించాలి. టెక్నాలజీనే ప్రేమిస్తే పోలే, కుదరదు. మట్టిని కూడా ప్రేమించాలి. ఉన్న ల్యాండ్లో వాళ్ళు కూడా ఎవరికైనా సరే ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొక్కను నాటాలి, మొక్కను పెంచుకోవాలి. హాస్టల్స్లో అన్నీ కూడా ఇక్కడి నుంచి మందులు అన్న ఫుడ్ కాకుండా మనకి వీలైనంత వరకు మనము మొక్కలను పెంచుకొని ఆహారాన్ని, వెజిటబుల్స్ని మనం పెంచుకోవాలన్నది నా ఆలోచన. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైం సామాజిక బాధ్యత, భద్రత కూడా ఉండాలి. ఎమోషనల్ పుల్స్ ఏ రోజైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆ రోజు ఆ బిడ్డ ఒక మంచి ఇండివిజువల్గా నిలబడతాడనేది నా నమ్మకం. తర్వాత ఈ మధ్యన ఏమంటారు, క్యాంపస్ని మీరు ఎవరైనా వచ్చి చూస్తే బిల్డింగ్స్ బయటంతా మంచి ఏమంటారు వైట్ వాష్ అవన్నీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాను. తర్వాత ఏమిటవుతుందంటే, పిల్లలు కూడా ఇదివరకు అంత స్ట్రెంత్ ఉండేవాళ్ళు కాదట. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి యాక్టివిటీ ప్రతిదీ అనమాట ఓన్లీ IAS IPS వాళ్ళనే పిలుచుకొస్తున్నాను. ఎందుకనంటే ఎవరిని చూసినా కూడా ఒక వ్యక్తిని చూస్తే కన్నా ఇతనిలాగా నేను ఉండాలి అన్న ఇన్స్పిరేషను పిల్లల్లోకి రావాలి. అందుకని వాళ్ళని పిలుచుకొని వస్తున్నాను. మంచి యాక్టివిటీస్ చేస్తున్నాను. అందుట్లో భాగంగానే మీరు చూసుంటారు యోగాంధ్రలో ఎంతమంది వచ్చారు, మీరందరూ ఆదరించారు కదా. అలాగే రీసెంట్గా 150 సంవత్సరాల వందే మాతరం పాటని 21,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్లో వందే మాతరం కంపల్సరీగా వాళ్ళు పొద్దున్న వచ్చినప్పుడు పాడాలి, జనగణమన వెళ్ళేటప్పుడు పాడాలి అన్నది ఒక నిబంధన. ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు అనే ఆలోచన. దీన్ని యాజమాన్యాలు ఒక మీ నుంచి వచ్చే మెసేజ్గా చూసుకొని దే హ్యావ్ టు టేక్ కేర్ ష్యూర్లీ. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నేను అనుకుంటున్నా, మేము ఇక్కడికి 2007లో ఈ క్యాంపస్ స్టార్ట్ అయింది. కానీ అప్పటి వరకు మేము
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాజ్ అండర్ ది అఫిలియేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఎప్పుడైతే మేము 2017లో బైఫర్కేట్ అయ్యామో వాళ్ళతోటి మనం వచ్చిన తర్వాత మన ల్యాండ్ తాలూకా, మన పొలం కాగితాలు, మన పట్టా భూములు, మన అడంగల్స్ అవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉండిపోయింది. చాలామంది వైస్ ఛాన్సలర్స్ తీసుకురావడానికి ట్రై చేశారట. నేను మీకు తెలుసు కదా ఎంత మొండిగా ఉంటాను కొన్ని విషయాల్లో. సో వెళ్ళి అది సాధించుకొచ్చాను. ఈ 40 సంవత్సరాల నా యొక్క అకాడమిక్ ప్రస్థానాన్ని జ్ఞాపకంగా ఈరోజు అవన్నీ క్యాంపస్కి అప్పచెప్పాను. ఈ అప్పచెప్పడం ఎట్లా అంటే వాళ్ళు చాలా మట్టితో ఇచ్చారు. ప్రతిదీ ఫైలింగ్ చాలా నీట్గా చేసి, ఎవరైనా సరే యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతిదీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక చిన్న స్పూన్ అంత ల్యాండ్ కూడా నేను వదలట్లేదు. మాదేదే ఉందో మాకు కావాలి, మాదేది కాదో మాదొద్దు. అలాగే ఇంకొక అద్భుతం కూడా ఇవాళ ఎప్పటి నుంచో పిల్లల్లో స్పేస్. ఇప్పుడు చూడండి, చేయి చాచిన అందరిని జాబిల్లి అని అంటాం కదా, జందమామని ముట్టుకోవాలని అందరికీ కోరికే. కానీ మేమేం చేస్తున్నామంటే నేను వచ్చిన తర్వాత పిల్లల్లో కూడా సైంటిఫిక్ టెంపర్ని బాగా పెంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అని మాట్లాడుతాను కదా, పిల్లల్లో కూడా ఆ ఆలోచన రావాలన్నది నా ఇంప్రెషన్. దానికి ఇవాళ రోజునే మేము తారామండల్ అన్న వాళ్ళతోటి MOU చేసుకున్నాం. తొందరలోనే మీకు గుడ్ న్యూస్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. మనకున్న రిసోర్సెస్ తోటి, మనకున్న పరిస్థితుల్ని అనుగుణంగా ఏర్పాటు చేసుకొని మనం ఒక మంచి కాన్సెప్ట్ని బయటికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అయితే మాకు కూడా ఫ్యాకల్టీలు ఏమి అన్నది అక్కడక్కడ కనపడుతుంది. డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. బ్లెస్ చేయండి యూనివర్సిటీని. ఎవరైనా మీరు ఎప్పుడన్నా క్యాంపస్కి రావాలంటే వచ్చి చూసి పోండి. మీకు ఏమన్నా మంచిది అనిపిస్తే చేయండి, మీరేమన్నా సహాయం చేయాలనుకుంటే చేయండి. మాకు కూడా ఇక్కడ 2-3 బిల్డింగ్స్ పునాదుల వరకే లేచున్నాయి. ఆ తర్వాత అవి కట్టలేకపోయాము. ఎవరైనా మంచి మనసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే 75% వాళ్ళు కనుక ఇస్తే వాళ్ళ పేరుతోటి క్యాంపస్లో ఆ బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తాం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.